విద్యార్థినా సకల ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధిద్వార ప్రథమ శ్రేణి యోగ్యత సిద్ధ్యర్థం మహాసరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ కళాశాలాయా సకల జనేషు మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మహాసరస్వతి పూజా అహం కరిష్యే. ఇద్దరు కూడా అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి. కొంచెం అమ్మవారికి పసుపు కుంకుమ వేయండి. ఓం యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే సరస్వతీ దేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆదనోః వాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి తారకస్నానం ఆపమోదిష్టామయోపదత్తానమూర్జే తథాతన శివతమోరవృస్తస్య భారదేహనః సుదైర్వమాదరః ఆరంగమామోజత్యక్షయాయ జన్మదా ఆపోదనయథాదరః సరస్వతీ దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాం వేదత్థ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం సర్వ కార్యేషు సర్వదా. అదే లెక్చరర్గా అంటే ఒక పల్లెన ఉపయోగంగా జస్ట్ ఒక 2 minutes ఏంటంటే ఏఎస్సీకి భయపడినట్టుగా అంటే యాక్ట్ చేస్తున్నారా కూడా నాకు తెలీదు. కొంచెం భయం ఉంది. డాడీ ఏం చెప్పినా మీకేం తెలియదు అని చెప్పడం, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, ఏది చెప్పినా కూడా వాళ్ళ లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నారు. అది మీరు వినాలి. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయడం కోసమే చెప్తున్నారు అని మీరు గ్రహించడం. ఎయిమ్ కానీ గోల్ కానీ ఉండాలన్నా చిన్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే అది అడ్మిషన్ తీసుకోండి అని ఎక్కడో చెప్తుంటారు. బట్ ఇది వర్కింగ్ ఉమెన్ అన్నమాట. అదే చైతన్య కాలేజీలో ఐటీ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎయిడ్ డ్యూటీ కింద మెడికల్ డ్యూటీస్ చేసేదాన్ని. సో నాకు కాలేజ్ గత 14 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. నేను ఎప్పుడైతే కాలేజ్లో డ్యూటీస్కి వెళ్ళాను అంటే నాకు గవర్నమెంట్ డ్యూటీస్ బట్ ఐటీ డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళను. అప్పుడు మా పిల్లలు వచ్చేసి ప్రైమరీ ప్రీ ప్రైమరీ చదువుతున్నారు. సో నేను అప్పుడు కొంచెం స్టడీ చేశాను, ఎలా ఉంటుంది సర్చ్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ప్రభాకర్ సార్ నేను చెప్పాలంటే మనం ఒక మూవీలో చూసింటాము, సునీల్ గారు ఆ స్టూడెంట్స్ అందరూ థియేటర్కి వెళ్ళి క్లాస్ చెప్పేవాళ్ళు. ప్రభాకర్ సార్ ఏంటంటే థియేటర్లో పిల్లలు కనిపిస్తే అక్కడ నుంచి పిల్లలు తీసుకొచ్చారు. సో నాకు ఫస్ట్ తెలిసిన స్టోరీ అది. సో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సార్ వాళ్ళకు ఈ మొదలుగా చదివితే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టడీ ఒకటే ఇంపార్టెంట్ కాదు,
ధైర్యంగా ఉండగలుగుతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. సో నాకు ఫస్ట్ ఎవరికైనా ఇంట్లో ఒక కిడ్స్ ఉన్నారు అంటే ఒక్కరిగా అడ్మిషన్ తీసుకుంటే నెక్స్ట్ పదకొండు కిడ్స్ కూడా ఖచ్చితంగా ఇంకో కాలేజ్లో అడ్మిషన్ అవుతాయి. నా బాబు ఫస్ట్ చదువుతున్నప్పుడు నాకు సుమకరణం తెలియదు, ఎందుకంటే గర్ల్స్ క్యాంపస్ కాబట్టి. బాయ్స్ క్యాంపస్ నాకు చదవాలంతా తెలుసు. అండ్ అప్పుడు మా బాబు చదివినప్పుడు ఫస్ట్ ఇయర్ ఒకటే ఎగ్జామ్ జరిగా, నెక్స్ట్ ఇయర్ కోవిడ్లో కొంచెం స్టడీస్ అందరికీ డల్ అయ్యాయి. బాబుకి ఎంసెట్ రాసినప్పుడు జస్ట్ క్వాలిఫై అయ్యాడు. నేను సార్ మీద సజెషన్ తీసుకోవడం జరిగింది. సార్ ఒక 1 ఇయర్ లాంగ్ తీసుకోమంటారు అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనుకోకుండా చాలా స్టార్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇయర్ వేస్ట్ చేయకండి మేడం, ఏదైతే దాంట్లో జాయిన్ చేయమని. మా బాబు వచ్చేసి ఇప్పుడు నెల్లూరు పట్నం యూనివర్సిటీలో బీకామర్సీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. అండ్ మా పాపని తెలుసుకున్నప్పుడే నేను అక్టోబర్ నుండి సార్కి ఫోన్లో కాంటాక్ట్లో ఉండేదాన్ని. సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇక్కడే చెప్తారు, అలాగే గ్రూప్స్ అంటున్నారు, అక్కడ కొంచెం క్లారిటీ లేదు, మీరు ఒక్కసారి పిల్లలతో మాట్లాడండి అని ఎప్పుడు కాల్ చేసినా పిల్లలకు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. యాజ్ ఏ పేరెంట్గా కాదు, నేను హ్యాపీ పేరెంట్గా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజమే చైతన్య ఫ్యామిలీ అన్నట్టు నాకు ఏ రోజు చైతన్య కాలేజ్ ప్రతాప్ రెడ్డి సార్ అవ్వండి, ఇంకా మిగతా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అవ్వనివ్వండి, ఫ్యామిలీ లాగానే నన్ను ట్రీట్ చేశారు. సో నేను అందరి సమక్షంలో ఒక మాట చెప్తారనుకుంటాను, ప్రతాప్ రెడ్డి సార్ నాకు బ్రదరు ఫ్రమ్ అనదర్ మదర్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ ఎప్పుడు చదివించాలంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వరు కానీ, సో మేము పేరెంట్స్ మేము భయపడాల్సి వస్తుంది కదా, కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి. నేను అదే చెప్తాను మా పిల్లలకి, మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు పేరెంట్ అయినప్పుడు ఈ సినారియో ఏం చేయాలి మీకు అర్థమవుతుందని. సో నాకైతే అందరికన్నా చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఇంకా ఇలాంటి బ్యాచెస్ ఎన్నో బయటకు తీసుకొస్తారన్న నమ్మకం నాకుంది. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు స్టడీ పరంగానే కాదు, యాక్టింగ్ ఫీల్డ్లో కూడా చాలా మంది ఉన్నారని. ఏ ఫీల్డ్కి వెళ్ళినా సక్సెస్ మాత్రం సాధిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న మోరల్స్ ఎథిక్స్ అనేది వాళ్ళ పైన చాలా క్రమంగా జరుగుతుంది. సో ఈ ఇంటర్ 2 ఇయర్స్ మాత్రం నేను పిల్లలకి ఎప్పుడు పెట్టుకుంటాం, పిల్లలు అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకున్న ఫ్యాకల్టీ మీకు నేర్పించిన విజ్ఞత ఇవన్నీ బయటకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వదిలేసినా కూడా మీరు తప్పు చేయడానికి చాలా ఆలోచిస్తారు. ఏదైనా మిస్టేక్ జరుగుతుంటే కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ పేరెంట్స్గా మనం కూడా పిల్లలకు సపోర్ట్ చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి దగ్గర ఈ టీవీలలో వచ్చే జబర్దస్త్, బిగ్ బాస్, పటాస్ లాంటి పాత ప్రోగ్రామ్స్ కొంత అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, అన్ఎంప్లాయిడ్ పేరెంట్స్, విలేజ్లలో ఉన్న పేరెంట్స్, అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు, ఆటో డ్రైవర్స్, లేబర్లు, మేస్త్రి పనులు చేస్తున్న వాళ్ళు, మన దగ్గర చదువుకునే చాలా మంది పిల్లల పేరెంట్స్ అంతా కూడా బిలో పావర్టీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్ ఉంటుంది. రోజు కష్టం చేసుకుంటే తప్ప పూట గడిచే పరిస్థితి ఉన్న పేరెంట్స్ ఎక్కువ ఉంటారు. సో పిల్లల్ని పట్టించుకోవాలని పరిస్థితి ఉంటే పిల్లలు పూర్తిగా ఒక చదువు రాదని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ల మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ చాలా మంది స్టూడెంట్స్ చేసే పరిస్థితి ఏంటంటే కాలేజీలోనే చదవడం అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత చదవడానికి ఏం లేదని చెప్తే నమ్మేస్తున్న చాలా మంది పేరెంట్స్. నిజంగా చెప్తే నిన్న వరకు కూడా సిలబస్ అంటే సిలబస్ గురించి అక్కడక్కడ కొన్ని ఎక్కడో 5% పెండింగ్ ఉండే ఉంటారు. ఇంకా చదివించడానికి సరిపోదు టైం. డైలీ 9-10 పీరియడ్స్ ఇక్కడ చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఉదయం 4:30కి పిల్లలను లేపి 6:30 చదివించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు తండ్రిలో ఆ స్టూడెంట్ దగ్గర కూర్చొని చదువుతున్న వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన పీజీ పిల్లలైతే 4:30 లోపల వచ్చేస్తారు. అప్పటి నుంచి నైట్ 10 వరకు పడుకోండి. ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఈవినింగ్ ఒక 3-4 అవర్స్ చదివించాల్సిన అవసరం ఉంది. సైన్స్ వాళ్ళు 6-6:30కి వస్తారు.
10:30 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రిలాక్స్ అయినా మిగతా చదివించాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత 4.5 to 5 hours డైలీ ఇంటి దగ్గర చదవకపోతే ఇది ఎవరు కూడా అనుకున్న కోర్సు రీచ్ అయ్యే పరిస్థితి లేదు. చాలా మంది పిల్లలు ఈ కరోనా వల్ల లాస్ అయినారు. 6th, 7th, 8th, 9th, 10th ప్రాపర్గా లేదు, ప్రాపర్గా బేసిక్స్ లేవు. ఇక్కడ డైరెక్ట్ చెప్పిన అర్థం కావట్లేదు. అర్థమైనా కూడా వాటిని ప్రాపర్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్టిక్ ఉంటుంది 10th క్లాస్ లాగా ఇక్కడ తక్కువ పోటీ ఉండదు. 10th క్లాస్ దాకా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటి దగ్గర చదివితే తక్కువ వీళ్ళు పాస్ అయ్యే పరిస్థితి ఉండదు, మంచి మార్కులు చెప్తున్న పరిస్థితి ఉండదు. బాగా గుర్తుంచుకోండి, 10th క్లాస్లో 90% పైకి పాస్ చేస్తారు. ఇంటర్మీడియట్ వచ్చే వరకు 55% దాటదు. అంటే ఎవరైతే 80 పాయింట్స్ కన్నా 10th క్లాస్లో బిలో ఉన్నారో అందులో 90% ఏదైతే గుర్తుంచుకోండి. ఆ పైన ఉండి పూర్తి రాష్ట్ర వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే సీరియస్ తీసుకొని ఇంటి దగ్గర ఏ రోజు కాదు చదివితే, ఈ తల్లిదండ్రులు ఇంటి దగ్గర చదివిస్తే, ఒకవేళ మదర్ ఖాళీ ఉంటే మార్నింగ్ 1 hour మదర్ తనతో పాటు ఉండాలా, పిల్లలతో పాటు, కూతురుతో పాటు. నైట్ ఫాదర్ ఉంటే ఫాదర్ 1 hour 1.5 hour పిల్లలతో ఉండాలా. ఫోన్ చేయకుండా చాలా మంది ఫోన్ ఉంటున్నారు కదా, పిల్లల దగ్గర ఫోన్ తీసుకుంటే పేరెంట్స్ పంపిస్తున్నారు. నాకు వచ్చిన తర్వాత తెలియక ఒక స్టూడెంట్ దగ్గరికి ఫోన్ తీసుకుని డైలీ అదే బైక్ లో బుక్ చేసుకుని వచ్చి రోజు ఒక దగ్గర వెళ్తా ఉంటే నేను అర్థం చేస్తా ఉన్నాను. ఆ వచ్చిన రోజు ఒకటే ఉంటున్నాడు, రోజు ఒకటే వస్తాడా, బైక్ బుక్ చేసుకుంటే రోజు ఒకటే వస్తాడా. పిలిచడితే అమ్మాయిని నన్ను వచ్చిన లేదు, మీరు ఎటువంటి మాట్లాడతారు అని చెప్పేసి కాలేజీ పంపించేసి ఇంటికి తీసుకెళ్ళిపోతారు తల్లి. ఇట్లాంటి తల్లి చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏదైనా కోపం చేయకపోతే కొంత పేరెంట్స్ మాట్లాడతారు, మా ముందర ఏం చెప్పకండి పిల్లలకి, తర్వాత వెళ్ళి మాట్లాడండి. చాలా మంది అమ్మాయిలను తండ్రులు ఎక్కువ లాడ్ చేసి ఖరాబ్ చేస్తున్నారు, అబ్బాయిలను తల్లులు ఎక్కువ లాడ్ చేసి ఖరాబ్ చేస్తున్నారు. ఈ అబ్బాయిల విషయంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసే తప్పులు తప్పిపించి తల్లులకు చెప్పట్లేదు. ఈ తల్లులు దాచిపెట్టే వరకు వీళ్ళు ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోయి వాడు ఏదో దాడుకుంటే పెట్టుకుని ఒక 3 పిల్లలు ఈ పక్కకు ఏదో చెట్టు పక్కకు పోయి 3 పిల్లలు తిరిగి తాగుతున్నారు దగ్గర. నాకు తెలిసిన ఒక వీడియో తీసి పెట్టిండు. ఇమ్మీడియట్గా పట్టుకొని పేరెంట్స్ పిలిచి వాళ్ళ దగ్గర బైక్లో 3 ఫోన్లు ముట్టుకి, ఆ బైక్లో సిగరెట్లు ఉన్నాయి, సోప్ ఉంది, వీళ్ళంతా కలిసి బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ వీళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా మంది వెళ్ళిపోవాలా, అక్కడ పనుంది నాకు, లేకపోతే తొందరగా ఇంకో పనుంది ఇంకా చెప్పి చాలా మంది ఎస్కేప్ అయినారు. నేను ఎంతవరకు పేరెంట్స్ ఉంటారు అనుకున్నా, 50% పేరెంట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినారు. వాటి ఇవన్నీ సింగిల్ డే ఓపెన్ చెప్పాలంటే పేరెంట్స్ ఉంటారనే ఈ సాటర్డే సండే పెడతాం. ఈ టైంలో ఫంక్షన్ దొరకవు, ఇప్పుడు దొరకదు. రేపు అమావాస్య శనివారం ఫంక్షన్స్ కావు, పెళ్లిళ్ళు కావు, అందుకే ఇచ్చే ఫంక్షన్. అట్లాంటి వస్తారని పిలుచుకుంటే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రయత్నమే. అక్కడ నిలబడితే ప్రతి ఒక్కరు పోతామని చెప్తారు. చేస్తే మీ పిల్లలను చూసి ఏదైనా ఫంక్షన్ ఏదైనా గేమ్స్ ఆడితే, లేకపోతే ఏదైనా ప్రైజ్ ఇస్తే, ఏదైనా డ్యాన్స్ చేస్తే చూసుకోవాలని వచ్చింది. కానీ ఎందుకు పిలిచిందో, ఈ త్రివేణి సంగమం ఏందో అక్కడ రాష్ట్ర అన్ని ఎన్నుకోనే తెలుసుకునే ప్రయత్నం ఎవరికి లేదు. కొందరు పోలను రాత్రి 10 గంటలైనా కూడా ఇంటికి రాలేని పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. విలేజ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా 8 o'clock బస్సులెక్కి హాస్టల్కి వచ్చి నైట్ 8:30 దాకా ఉండి ఆడవాళ్ళు అప్పుడు విలేజ్కి వెళ్తామని బస్సులు ఎక్కిపోయిన లేడీస్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్లో టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నారు, మాకు అక్కడ పనులని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను ఇప్పుడే ఏదో రీజన్ ఇస్తాను వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఎందుకు పిలిచినా మాత్రం తెలుసుకునే ప్రయత్నంలో లేదు. ఇంకా చాలా మంది పేరెంట్స్ పిల్లల విషయంలో ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే పేరెంట్స్ని పిలిచే వారికి ఏం చేస్తారంటే పేరెంట్స్ ఒక స్టూడెంట్ ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు, సార్ పెట్టేస్తాడు కొట్టేస్తాడు, ఇమ్మీడియట్ గా వచ్చి 10 నిమిషాలు ఏ విధంగా తీసుకొని కొట్టిరంటే ఎవరిని కొట్టడానికి. రీసెంట్ గా ఒక పేరెంట్ ఫోన్ చేసి ఆల్రెడీ ఆ పిల్లలు చదివినారు, 2 పిల్లలు చదివి మంచి మార్క్స్ వచ్చి సెటిల్ అయినందుకే ఇంకొక నేర్చుతాడు. వాడు క్లాస్ చదివితే 6 members ని బయటికి పిలిచి ముట్టిన విధంగా కూడా ఆ క్లాసులు కంట్రోల్ చేసి చెప్పట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. వచ్చినట్టు తీసుకెళ్ళిపోయినా పేరెంట్ పంపించి 1 day 3 days 4 days తర్వాత ఫోన్ చేసి ఆ పేరెంట్ ఏం సంగతి మామూలు కొట్టినట్ట ఈ సంగతి చూస్తాం, నేను రేవంత్ రెడ్డి మంత్రులం లేకపోతే నేను కేసీఆర్ మంత్రులం, అరే మీరు కేసీఆర్ మంత్రులు రేవంత్ రెడ్డి మంత్రులు, నేనేమో మీ మంత్రులు, అది మీకు వెళ్తలేదు.
పిల్లలకి ఒక కంప్లైంట్ వస్తే స్కూల్కి కానీ కాలేజ్కి వెళ్ళి ఏమైంది ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేయండి. మీ పిల్లలు నా పిల్లలు మన దగ్గర ఉన్నట్టే బయట ఉంటారు అనుకోకండి. మన పిల్లలంతా మన దగ్గర ఎట్లుంటారో బయట సేమ్ ఉండాలని లేదు. ఆ ఏది అట్లా కాదు, అడాల్సిన లేదు. ఎంత కంట్రోల్ చేస్తే ఆ ఏజ్ అట్లా చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంత టీచర్స్ పేరెంట్స్ సొసైటీలో అన్ని రకాలుగా కొంత వాళ్ళను మనం రెగ్యులర్గా చూసుకుంటే తప్ప వాళ్ళు ప్రాపర్ ట్రాక్లో వెళ్ళారు. సో చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాం. పేరెంట్ మీటింగ్ అని ఎంతో మంది ఇక్కడ రాజలక్ష్మి మీడియం కాలపు వ్యవస్థలో ఒక సపరేట్ ఉంటుంది అనేది కూర్చోబెట్టడం. రోజుకు 15 మంది అయినా పేరెంట్స్ పిలిస్తే మాట్లాడమని చెప్పాము. రోజుకు 50 మందికి ఫోన్ చేసినా ఒకరు బాగా 10 మంది వస్తున్నారు. పేరెంట్స్ వస్తే ఇదే చెప్పాలనుకుంటున్నాం. ఈ మార్నింగ్ చెప్పండి 4:30, 4:30 మధ్య లేదు చదివించండి. నైట్ 10:30 వరకు చదివించండి. పిల్లలకి సండే వస్తే ఆర్డర్స్ వస్తే ఏంటి చూస్తున్నారు ఇంటి దగ్గర చూడండి. మార్క్స్ వచ్చి మార్క్స్ అడిగే వాళ్ళు లేదు. 90% ఎవరు మాట్లాడారు. ఫీజు అడుగుతారేమో అని చెప్పేసి మీరు కాలేజీకి వచ్చి మార్క్స్ కనుక్కోరు. స్టూడెంట్స్ మార్క్స్ చెప్తే పేరెంట్స్ కాలేజీకి వచ్చి ఎక్కడ ఉంటారో మమ్మల్ని లోపడుతుంటే స్టూడెంట్ పేరెంట్స్ ఆన్లైన్ ఫీజు చూపెట్టట్లా. పేరెంట్స్ ఆన్లైన్ ఫీజు చూడట్లా. ఫీజు కట్టకపోరు, పిల్లలు ఎగ్జామ్స్ రాయకపోరు. కానీ వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది లేకుండా 90% లేదు. మీ డ్యూటీ చేస్తున్నారు. మనం ఫ్యామిలీ రన్ చేయడానికి ప్రతి ఒక్క పేరెంట్ కష్టపడతాడు. రోజు ఒకటి చేస్తేనే లేదు. మీ ఫ్యామిలీ రన్ చేయగలుగుతారు, రెడ్డి కట్టగలుగుతారు, బట్టలు కొనగలుగుతారు, ఫీజు కట్టగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఆ డ్యూటీలో భాగమే ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. వాటికి ఆధారపడిన జీవితాన్ని మనం పోతారు. ఇంకా పర్టికులర్గా అమ్మాయిలు ఇచ్చేటటువంటి ఈ అమ్మాయిలు చాలా మంది దగ్గర ఫోన్ల ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వచ్చిన సవాళ్ళ ఈ సోషల్ మీడియా యాప్లను చేరి ఇంకా టైం అంతా స్టార్ట్ చేస్తున్నారు. మీరు చాలా మంది ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ ఏ కూర్చొని మన కెరియర్ డిస్కషన్ చేసుకోవాలా, అబ్బాయిల గురించి డిస్కషన్ పర్టికులర్గా వీళ్ళ క్లాస్ గురించి, వీళ్ళ నైబర్స్ గురించి, వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళ భర్తల వీళ్ళ గురించి తప్ప మా అమ్మ ఇంత కష్టం చేస్తుంటుంది, మా అమ్మ ఎంత ప్రాబ్లం అవుతాయి, మా అమ్మ ఇంత ప్రిపేర్ చేస్తుంది, మా అమ్మ నాతో ఎంత కష్టపడుతుంది, మా నాన్న పొద్దున లేదా రాత్రి ఈ టైంకి వస్తాడు, రోజు అలసిపోయి వస్తాడు, మా నాన్న తీసుకెళ్ళడం కూడా కష్టమవుతుంది, మా నాన్నకి ఎందుకు ప్రాబ్లము, మా అమ్మ మా నాన్న తీసుకున్నాడు. ఈ డిస్కషన్ నీ పక్కన కూర్చున్న ఏ నువ్వు కూడా ఏ వీళ్ళు ఆలోచించేది ఏదంతా మీరు ఇచ్చిన కోడ్కి, మీరు ఇచ్చిన లీనియన్స్కి ఇంకా జీవితాలు కలగలుగుతున్నారు పిల్లలంతా. ఇవాళ చాలా మంది ఈ ఫంక్షన్ పెట్టడం కూడా పేరెంట్స్ ఇస్తే మాకు ఫంక్షన్ రామని చెప్పారు. అవునా కదా? ఫ్యామిలీలో చాలా మంది దగ్గర చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు ఇస్తే మేము ఈ ఫంక్షన్కి రాము. 500 కట్టించిన విధంగా 500 పే చేయించుకున్నాం వచ్చిన పిల్లలకి. 500లో కూడా దీన్ని ఏదో చాలా ఎక్కువ ప్రత్యేకంగా సెకండరీ తప్పదు. అందరికి కలిస్తేనే అవుతుంది. నేను నేను పిల్లలు తీసుకున్నాం. వాళ్ళ పేర్లు కొద్దిగా ప్రెస్ కోసం అది చేసాం. అల్టిమేట్ కంపెనీ ఏది ఈ రివిజన్ ప్రోగ్రామ్ అన్నా సీరియస్గా వర్కౌట్ చేద్దాం. చాలా మంది పిల్లలు కాబట్టి వీకెండ్ ఎగ్జామ్స్ రాను. మీకు పేరెంట్స్ మీకు చెప్తే పేరెంట్స్ చెప్పేస్తున్నారు. ఎవరి కంపెనీ ఎంత బాగుంటుందా? ఎవరి కంపెనీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందా? చాలా మంది పేరెంట్స్ చెప్పాలంటే ఇంకా ఏ చెప్పారు అమ్మేయడం, డైరెక్ట్ వచ్చి ఇక కాలేజ్ వచ్చి మమ్మల్ని అంతేయడం. తెలుసుకోండి, ఈ ఏజ్ పిల్లలు అన్ని విధాలు చెప్తారు అనుకోకండి. ఇప్పుడు చెప్పేటువంటి అమ్మాయి ఏ స్టూడెంట్ అయితే ఇంటికి వచ్చి ప్రతిరోజు తన తల్లితోని అమ్మాయి యాభైగా ప్రతి పేరెంట్ అమ్మతోని అన్ని ప్రాబ్లమ్ డిస్కషన్ చేస్తుందంటే ట్రాక్ లో ఉన్నట్టు. లేదంటే ఖచ్చితంగా ట్రాక్ గుర్తుపెట్టండి. మిమ్మల్ని కాదు మీరు డోర్ పెట్టుకొని ఫోన్లో పెట్టుకుంటుందంటే అది ఏ చదువు లేదు. మేము ఇక్కడ ఏ చదువు ఫోన్లో పంపించట్లా, ఏ చదువు ఫోన్లో చెప్పట్లా. అసలు ఫోన్ పని మాకు అవసరమే లేదు. ఇక్కడ ఏ ల్యాప్టాప్ ప్రజెంట్ అవగాహన ఉంటుంది తప్ప మేము ఏ ఫోన్లో చెప్తాం, ఏ ల్యాప్టాప్ వాళ్ళు చదువు చెప్పే వాళ్ళకి కాదు. బోర్డు చెప్తాం, నోట్లో రాసుకోవాలా, ఆ టెక్స్ట్ బుక్స్ ఆ మెటీరియల్ తర్వాత మెటీరియల్స్ లేదు. మెటీరియల్స్ అంటే చాలా వాళ్ళు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు చెప్తాం ఇంకా చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండదు. కొన్ని చాప్టర్స్ సిలబస్ తీస్తారు, కొన్ని చాప్టర్స్ యాడ్ చేస్తారు, కొన్ని చాప్టర్స్ కొత్తగా యాడ్ చేస్తారు. ఇట్లా దీన్ని చేసుకొని మెటీరియల్స్
క్లాస్ అని వస్తున్నారు. డాక్టర్ పెట్టే కాలేజీలు ఉన్నాయి. మొదటి టైం ఉన్నాక మేము అట్లా చేయట్లా. మేము ఒక టైం ఇచ్చి ఆ టైంలో సీరియస్గా వర్క్ చేస్తున్నాం. ఆ మెటీరియల్స్ కావాలని చెప్తున్నాం, టెక్స్ట్ బుక్ కావాలని చెప్తున్నాం. 10 మంది పేరెంట్స్కి టెక్స్ట్ బుక్ కొనియాలని విషయమే లేదు. 10 మంది పేరెంట్స్ అసలు మెటీరియల్స్ తీసుకోకపోతే ఏం చేస్తారనే విషయమే లేదు. అంత అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేకపోతే కొంచెం ఎలిటరేట్ వల్ల అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మేము చెప్తే వినే పరిస్థితిలో లేరు, తెలిసి వచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంకా పేరెంట్స్ ఒక ప్రాబ్లం చెప్తారు. నిజంగా చెప్తే కొన్ని సబ్జెక్ట్ ప్రాపర్ ఫ్యాకల్టీ నుండి కూడా వాళ్ళకి టెస్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని సబ్జెక్ట్ వల్ల ప్రాపర్ నేను చెప్పలేకపోయినా భయం అవుతుంది. దాని ఎగ్జామ్ రివిజన్ కవర్ చేసి ఎక్కడ పేరెంట్స్ కాకపోతే పేరెంట్స్ వచ్చేటప్పుడు ఎక్కడ ఎదుగుతుంది అంటే వాళ్ళు కూడా ఉన్నాయి. అది ఎవ్వరు వచ్చి ఒక పేరెంట్ వచ్చి మా పిల్లలకి ఇది రాలేదు, మా పిల్లలకి అలవాట్లేదని అడిగే పేరెంట్ కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ను మీ పిల్లల మీద మీకున్న బాధ్యతను వాళ్ళకు అన్ని తీసుకొచ్చి పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ చదువుతున్న టైంలో వాళ్ళతో మనం స్పెండ్ చేయాలా, వాళ్ళ పక్కన మనం కూర్చోవాలా, వాళ్ళు చదువుతున్న చూడాలా, వాళ్ళు నోట్ ఉన్నాయా, వాళ్ళు టెక్స్ట్ బుక్ ఉన్నాయా, వాళ్ళకి కట్టించే బాక్స్ మాత్రం పంపిస్తున్నారు. వీళ్ళు బాక్సులు తీసుకొచ్చి ఈ స్టడీ అవర్ ఈ బ్రేక్ అయితే ఇద్దరు ముగ్గురు కూర్చోవాలా, అది పార్కులకు వేయాలా, ఈయన ఆమె తినిపియాలా, ఆమె ఈమె తినిపియాలా. ఇంకా కొన్ని విషయాలు చెప్తా వినండి. పేరెంట్స్ కొందరు జాగ్రత్త పిల్లల జాగ్రత్తలో మీరు పిల్లలుగా ఊహించినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి జాగ్రత్త. ఎందుకంటే మీ ఇంటి చుట్టుపక్కల మీ కాలనీలో బస్ ఎక్కే దగ్గర దిగే దగ్గర మీ రిలేటివ్స్ వల్ల చాలా మంది అబ్బాయిలు కానీ వీళ్ళు అటాచ్మెంట్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది పిల్లలు మాట్లాడుకొని ఈ ఫోన్లతోని ఈ షాపింగ్ ఈ ఫంక్షన్ అయినప్పుడు గ్యాదర్ అయ్యి వీళ్ళు. ఎందుకంటే మేము ఎత్తుతుంటే ఒక్కొక్కరు దారిలోకి వెళ్ళి 2 లెటర్లు పిచ్చి పిచ్చి లెటర్లు అర్థమైన రాతలతో దొరుకుతా ఉన్నాయి. ఎన్ని దొరుకుతాయి ఇప్పటికట్లాంటి ఈ తల్లిదండ్రులకు ఎవరికి ఈ విషయాలు తెలుస్తలేదు. ఎప్పుడు వస్తున్నది చెప్పామంటే నేను కాలేజీ రాదు, వచ్చి ఫీజు గురించి గొడవలేకపోవడం తప్ప పిల్లల చదువు గురించి, పిల్లల అట్టిపేడు గురించి, అసలు పిల్లల గురించి మేము ఎట్లుండాలా, పిల్లల గురించి మేము ఏం చేయాలా, మా బాధ్యత ఏంటి తెలిసేలా చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. చాలా ఎక్కడ దారి తప్పిపోతున్నారు. ఇక్కడే వదిలేస్తే ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈ పిల్లలు తెలియట్లా మా అమ్మన్న ప్రేమ కొద్దిగా చేస్తున్నారు. ఆ ప్రేమ ముట్టుకుల వీళ్ళు మోసం చేస్తున్నారు. రేపు ఎట్లా వస్తుంటారు అమ్మాయి ఈ ఫోన్లలో ఉండి, టీవీలలో ఉండి, ఈ అబ్బాయిలతో డిస్కషన్లలో ఉండి రేపు కెరీర్ సెట్ చేస్తున్నారు. కోట్ల కట్టాలు ఇస్తే కూడా మ్యారేజ్ చేసిన తర్వాత వాడు తాగుతాడో తంతడో ఏం చేస్తాడో తెలియదు. రేపు మళ్ళీ డైవర్స్ తీసుకొని ఇంకొక నా ఇంట్లో అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ప్రాక్టికల్గా నేనేం చేస్తున్నా, నా ఇద్దరు పిల్లలకు కోట్ల కట్టాల్సిన వాడు సరిగ్గా చూసుకోకపోతే మరి నా ఫ్యామిలీ ప్రాబ్లంలో పడిపోయింది. 15 రోజుల నుంచి నరకం వేసుకుంటూ ఉన్నాను మాట్లాడుతుంది. రేపు మీరు ఎట్లే చూడండి, ఈ మధ్య తరగతి, లోయర్ మిడిల్ క్లాసు, లేబర్, అగ్రికల్చర్ ఈ ఫార్మర్స్ పిల్లలు ఆ కష్టంగా భూములు అమ్ముకున్నా, కొమ్ములు అమ్ముకున్నా ఆ ఇంకో ఇంటికి పంపిస్తే ఆడ మీకు చదువు లేకపోయినా చదువు అయిపోయిన తర్వాత ఒక కెరియర్ అంటే మీకు ఎవ్రీథింగ్ సోర్స్ లేకపోతే ఇంకో ఇంట్లో మీకు ఎవరి రాలి అని పెట్టుకోండి. తల్లిదండ్రులారా మీ పిల్లలను ఆగం చేసేస్తారు. అక్కడ మీకు పిల్లలకి జాబ్ ఇచ్చేలాగా చదివించండి. ఇప్పుడు చదువు ఖాళీ నాలెడ్జ్ వస్తే చదువుకుంటే సరిపోదు. మీ పిల్లలందరికీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే ఎర్నింగ్ కెపాసిటీ కావాలా, అంటే సంపాదించే కెపాసిటీ కావాలా. నెలకి ఎంతో కొంత తన ఖర్చులకు రేపు తన కుటుంబ పిల్లల ఖర్చులకు ఆధారంగా ఉండేలాగా సంపాదించుకునేంత కెపాసిటీ కావాలా. చదువుతో ఒక్కటే చదివితేనే వేరే ఏ చేసినా కుదరదు. తర్వాత విషయం కుటుంబం నేర్చుకుంటారు, ఆలోచన నేర్చుకుంటారు, ఇంకా వేరే వచ్చినాయి. అవన్నీ కూడా సెకండరీనే. ప్రైమరీ ఏంటి, చదువు కావాలా, చదువు తర్వాత జాబ్ కావాలా. ఈ లోపల సగం మంది టీవీఎస్ అంటే నాకు 30 ఫోన్ ఫోన్ ఉన్నారు. కంట్రోల్ నుంచి చైల్డ్ మ్యారేజ్ నుంచి ఇదే మాట్లాడుతున్నారు. అక్కడ తల్లిదండ్రులు తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం. ఈ పిల్లలంతా చాలా మంది 10th క్లాస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకుంటారు. బాగా ఆ వెబ్సైట్లో చూసుకొని
అవుతున్నారు. మీరు కూడా కోరుకుంటున్నారు అట్లాంటి పిల్లలు కావాలని. అది మరి అలాంటి అట్లా కావద్దంటే మీ పిల్లల్ని మీ కంటికి రెప్పగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నత శక్తిగా కలుగుతాం. ఇక్కడ నిజంగా చెప్తే మీరు చదివే పరిస్థితి నాలెడ్జ్ ఎవరికి ఉండదు. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలా. ఇంకోటి హెల్త్, మీరు చాలా మంది మీరు పంపించే ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈవెన్ ఇప్పుడు హాస్టల్లో తినే పిల్లలు కూడా కర్రీ వేస్తాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్ని సైడ్కి వచ్చేసి ఆ గ్రేవీ తింటారు. కర్రీ మసాలా కర్రీ ఉంటాం హాస్టల్లో. రైస్ బగారా రైస్ చేస్తాం. బగారా రైస్ ప్రాణం ముట్టుకుంటుంటే లేదు. ఆ కర్రీలో ఆ మసాలా, ఆ కూరగాయలు, ఆలుగడ్డలు, వంకాయలు, ఆ క్యాప్సికం ఉంటాయి పక్కకు వచ్చేసి ఆ మసాలా చేస్తారు అందరూ. ఆ తినే తర్వాత పై నాకు కడుపు వస్తుంది, లేకపోతే ఇలా వస్తుంది, మౌంటింగ్ అయితే ఇవన్నీ మసాలా తింటే గ్యాస్ ట్రబుల్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాదు, ఈ మసాలా బాగా పెట్టేది ఉన్నారు. వెజిటేబుల్స్ తింటే మీరు స్టైల్ అనుకుంటున్నారు. వెజిటేబుల్స్ తినకుండా కూతురుతో పాటు నా కూతురుతో ప్రాబ్లం చేస్తున్నారు. మీరు ఇప్పుడు బ్లడ్ పెంచుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ తినాలా, వెజిటేబుల్స్ తినాలా. అందరూ అంజీర్, రోజుకు ఒక అంజీర్ తినండి, గోధుమ గడ్డి తినండి. ఆ గోధుమ గడ్డి పెంచి కట్ చేసి జ్యూస్ చేసుకొని తాగండి. వారం రోజుల్లో హిమోగ్లోబిన్ మీకు 14-15కి వెళ్ళిపోతుంది. ఇది పక్క పెట్టేసి దయచేసి రేపటి నుంచి ఆల్రెడీ మేము ఆ స్నాక్స్ అని ఏవో చేతులు పెడుతున్నాం. మళ్ళీ మీరు ఇంటికెళ్ళి మిక్చర్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ అర్థమైన ఇచ్చి పంపిస్తున్నారు. దయచేసి ఈ స్నాక్స్, ఈ బిర్యానీలు సండే వచ్చే వరకు ఈ బిర్యానీలు బయటకు తెచ్చే వాళ్ళు తయారయ్యారు బాగా. ఈ బిర్యానీలు ఇవన్నీ అక్కడ తీసి పడేసేసేయండి. వీటి వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అర్థమైన ఆయిల్ నిజంగా చెప్తే మీరు అందరూ చాలా మంది వ్యవసాయదారులు ఇంత ఆయిల్ భూమిలో పండుతుంది ఎక్కడన్నా. అర్థమైన ఆయిల్ అంతా తీసుకొచ్చి తినిపిస్తున్నాం మన పిల్లలకు. సో చాలా విషయాలలో మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉన్న టైం వల్ల ఎక్కువ మీకు టైం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మీరు మాకు అసలే టైం ఇస్తలేదు. దయచేసి ఈ సెకండ్ సండే అని చెప్తున్నాం. ఆ సెకండ్ సండే మాత్రమే హాస్టల్ పేరెంట్స్ రండి. ఎప్పుడు పడితే అప్పుడు రాకండి, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయకండి. వాళ్ళు తినేటప్పుడు ఫోన్ చేస్తారు, వాళ్ళు క్లాసులు ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ అలా ఫోన్ మాట్లాడకపోతే మీరు ఫీజు కట్టలేదా అంటారు. మరి మీరు ఫీజు కట్టి ఫోన్ మాట్లాడేయగలుగుతా పోతారు. ఎవ్రీ సెకండ్ సండే మాత్రమే విజిటింగ్ డే. మీ పిల్లలకు ప్రాబ్లం అయితే ఫస్ట్ హాస్పిటల్ అయిన తర్వాత ఫోన్ చేస్తాం. మీరేం భయపడకండి. దయచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆదాయ నెక్స్ట్ డే పంపించండి. మీ దగ్గర పెట్టుకోకండి. ఇంకో వారం పెట్టుకోకండి. ఫీజు లేకపోతే ముందే ప్లాన్ చేసుకోండి. 20 గంటల దగ్గర 10 గంటలు పంపించి 10 రోజులు కట్టండి. అస్సలు లేకుండా మేము కూడా తీసుకోమండి. మాకు రేట్ చూసుకోండి. మీరన్నా ఇప్పుడు మీకెట్లా ఇంట్లో కట్టుండో ఇప్పుడు ఉంది కదా. ఇక్కడ ఉన్న చాలా మంది దీనిలో డిపెండెంటే. వాళ్ళు టైంకి శాలరీ ఇస్తేనే క్లాస్ కరెక్ట్ చెప్పగలుగుతారు. టైంకి శాలరీ ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో భారీ సామాన్యాలు ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చి చాలు అదే ఊళ్ళో ఉంటాడు, పనులు చెప్తాడు. ఇక్కడ వయసు ఇది ఒక చక్రం. మీరు ఫీజులు కట్టాల్సిందే, మిమ్మల్ని కట్టమని అడగాల్సిన అవసరం మాత్రమే. పే చేయాల్సిన బాధ్యత మీకుంది. స్టూడెంట్ దీన్ని మనసు నుంచి తీసుకొని మమ్మల్ని ఫీజు అడిగిన వాళ్ళు పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పేరెంట్స్ అందుబాటులో లేనప్పుడు పిల్లల నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. దీన్ని తప్పుగా తీసుకోకండి. ఇది ఇందులో రాంగ్ ఏం లేదు. మనం మాట్లాడుతున్న ఫీజే. ఇక్కడ ఎవరు అప్లై కాలేజ్ అప్లై రాకుంటారు. అట్లిస్తే మళ్ళీ రావండి. కాలేజీ స్కూల్లో అప్లిస్తే మళ్ళీ రావాలి. ఇప్పుడు కొద్దిగా దయచేసి ప్రతి విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్ కాలేజ్ పేరెంట్స్ మార్నింగ్ 4:30 కలిపి ఆ దగ్గర నుంచి నైట్ 10:30 వరకు చదవాలా. 11 తర్వాత చదువుతామంటే ఎవరు చదవలేకండి. ఈ నైట్ చదివే చదువులో మీరు ఇప్పుడు నైట్ భార్యాభర్తలు గొడవపడి పొద్దుగా లేచి మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంటారో నైట్ ఎట్లా మర్చిపోతారో నైట్ చదివిన చదువు కూడా అట్లా మర్చిపోతారు పిల్లలు. పొద్దున లేచి చదివితేనే గుర్తుంటుంది ఏదైనా. సో కొద్దిగా 4:30 చదివించండి. నైట్ 10:30 చదివించండి. ఈరోజు నుంచి మీ ఇంట్లో అవసరమైతే టీవీ కట్టేయండి. ఎగ్జామ్స్ అయిపోయాడు. తర్వాత జబర్దస్త్, బిగ్ బాస్, పొటాసి కాల్చుకోవాలి గెలుచుకోలేకండి. దయచేసి ఫోన్ ఈ రోజు నుంచి మీ పిల్లల చేతికి ఫోన్ చేయకండి. ఇప్పుడు ఛాన్స్ వస్తే మీరే రెడీ అవుతున్నారు, వాడేలో పోతున్నారు, ఫోటో దిగుతున్నారు. ఇది అకేషన్ ప్రాబ్లం లేదు. కానీ ప్రతిరోజు ఇంటి దగ్గర ఫోన్ ఇచ్చేసి మీ ఒడ్డకాడ మీరు ఉంటున్నారు, వాళ్ళు ఫోన్ పెట్టుకుని వాళ్ళు ఉంటున్నారు. బాత్రూంలో ఫోన్లో పెట్టేస్తున్నారు. ఫోన్ పెట్టుకున్నారు. అమ్మాయిలు బాత్రూంలో ఫోన్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. గోడలో
స్టూడెంట్కి లేకుండా పేరెంట్స్ ఉంటే అందించాలి చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే మన పరిస్థితి, సినిమా వస్తుంది, సినిమా మొత్తం చూపెట్టారు 2.5 గంటలు, 2 గంటలు 40 నిమిషాలు స్టడీ అంటారు. ఆ లాస్ట్ 10 మినిట్స్ ఇదంతా తప్పని చెప్తాడు. కానీ పిల్లలు నాకు 2 గంటల 40 నిమిషాలు గుర్తుపెట్టుకుంటారు, ఈ లాస్ట్ 10 మినిట్స్ ఏమో గుర్తుపెట్టుకోరు. సో దయచేసి ఈ స్టడీ అవర్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్స్ ఆల్ టికెట్ తీసుకునేదాకా కాలేజీ పంపించండి. హోమ్ ప్రిపరేషన్ ఉండదండి, తప్పు. అది నాకు పిల్లలు ఎవరు వస్తలేరు, ఇంటికన్నా చదువుతామని చెప్తారు. ఒకవేళ మేము రాలేదంటే అదృష్టం ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడు లెక్చర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అబద్ధాలు చెప్తారు, మీ పిల్లలంతా చెప్పేది అబద్ధాలే. నా కూతురు చదువుతూ కాన్ఫిడెన్స్ నేను చెప్పాను ఆలోచించాను. సో మీరు పెట్టుకుని పిల్లలు ఎవరు చెప్తారు అనుకోకండి. 10th క్లాస్ దాకా వేరే ఉంటుంది. మన పిల్లల మీద మనకు నా పిల్లలు నా బాబుతో కాదు, మీరే తక్కువ మన దగ్గర కాదు. కానీ బయట తెలుసుకోండి, మీరు అడిగి తెలుసుకోండి. ఈ చిన్న పిల్లలు ఈ మా స్టూడెంట్ వీళ్ళ తమ్ముడు తెలియదు, రోజు స్కూల్ నెలకు 15 రోజులు స్కూల్కి వెళ్ళి ఏం చదువుతున్నారో కనుక్కోండి. దయచేసి దేశకాలం పేరెంట్స్ రేపటి నుంచి ఎప్పుడు టైం అప్పుడు కాలేజీ కనుక్కోండి. దేశకాలం పేరెంట్స్ హాస్టల్ పేరెంట్స్ 2nd వచ్చి కనుక్కోండి. వచ్చి మీ పిల్లలకు క్రికెట్ పోవాలంటే సరిపోదండి, మీ పిల్లల మాటలు కనుక్కోండి. మీ పిల్లల చదివేది కనుక్కోండి. చదువు చదువుతున్నా కనుక్కోండి. వచ్చి ఏదో బయట కట్టి కొట్టుకుంటారు, గంటలు వాళ్ళకి కావాల్సిన ఇప్పిస్తారు, వాళ్ళకి అవసరం లేకుండా ఇప్పిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. కానీ లోపల వచ్చి మా బాబు ఏం చదువుతుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ రాజ్యం ఉంది, చదువుతుందా లేదా, తింటుందా లేదా, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం లేదు. ఆ చదువు చెప్పి చాలా మాట్లాడతారని చెప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఇవన్నీ చేయకపోతే మొత్తం మాట్లాడలేకుంటే ఒక్కరిద్దరు కాదు చూసుకునేది. అందరినీ ఎక్కడ చూసుకోగలుగుతాం. ప్రతి స్టూడెంట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇదందరూ ఎక్కువ మీరు వస్తే ఇప్పుడు వచ్చేప్పుడు మీతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, తప్పదు మాకు. సో దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల వచ్చే ఈ 3 months చాలా సీరియస్గా జరగాలి. పూర్తి ఆస్వాదించి ఇంటికి తీసుకోకండి. ఇంటికి తీసుకుపోయి పెట్టుకోకండి. మీకు నోవు ఉంటాయి, మీకు వ్రతాలు ఉంటాయి, మీకు ఫెస్టివల్స్ ఇబ్బంది సంబంధం ఉంటాయి. ఎప్పుడు లేదు ఒకే సంబంధం చేస్తున్నట్టు ఒకటి మా ఇంట్లో అమ్మాయి ఒకటే కాకపోతే కాకపోతే అట్లా మేము లేదు కదా. మీరు కదా కలవలు ఒకరితో లేదా ఇప్పుడు మొత్తం నెక్స్ట్ ఇయర్ కట్టలేదు. ఇప్పుడు కట్టేది సెలబ్రేట్ చేయాలి, తీసుకోవాలి, తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంటర్మీడియట్ పిల్లలకి ఆల్రెడీ సబ్జెక్ట్ సరిగ్గా లేదు కరోనా వల్ల. రేపు జాబ్ పెట్టాలంటే సరిపోయింది. చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న పేరెంట్స్ సిటీలో సెటిల్ అయిన వాళ్ళు పంపుతారు. ఈ కాలేజీకి పంపిన తర్వాత ఈ పిల్లలు నేను నా వరకు చెప్తున్నా, మీ ఇంట్లో కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంచాలని చూసుకోగలుగుతామని మాకు నమ్మకంతో ఉంచుకోవడం వల్ల మీ వరకు కొంత ఐడియా ఉంటుంది. సో మీకు ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసుకున్న ప్రయత్నం చేయండి. ఈ 2 ఏళ్ళు మేము కాపాడుతాం. తర్వాత 2 ఏళ్ళు మీరు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా 2 మీరు కాపాడుతూనే మీరు లైఫ్ సెటిల్ అవుతుంది. చాలా మందికి గోల్ కూడా లేదు, నేను ఇది కావాలి అది కావాలి ఫీలింగ్ లేదు, అది దాని గురించి డిస్కషన్ చేసేది లేదు. ఛాన్స్ ఇస్తే ఓ ఫోన్ తీసుకొచ్చి ఫోన్ కాకపోతే మాట్లాడడం, లేదంటే ఏదో ఎల్టీసీ చెప్పి హాస్పిటల్ ఇంటికి పోవడం, ఇదే ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. మీరంతా సపోర్ట్ చేస్తేనే మీ పిల్లలందరూ కాపీ చేయగలుగుతాం. చూడండి 90% 10th క్లాస్ 90 చేస్తుంటే 55 అంటే ఎంతమంది పిల్లలు ఆపత్తులో చూసుకోండి. మరి వీళ్ళు ఫెయిల్ అయితే ఇంకోటి చాలా కష్టపడితే లెక్చరర్స్ కూడా ఒక రిక్వెస్ట్, నాకు తెలిసి మినిమం 10 మెంబర్స్ డాక్టర్స్ అవ్వబోతుంది, ఎంబీబీఎస్ సీట్ కొట్టబోతున్నారు. దయచేసి ఇంకా కొన్ని సబ్జెక్టులు నాట్ అప్ టు ద మార్క్స్ పిల్లల నుంచి ఇంకా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ లోపల ఫ్యాకల్టీలో ఇంకా కొంత ప్రిపరేషన్ అవసరం ఉంది. నేను ఇచ్చిన మెటీరియల్స్ చెప్పండి, మీకు రాకపోతే నేర్చుకోండి. మెటీరియల్స్ కావాలని చెప్పకండి. ఇది మెటీరియల్స్ కూడా ఇక్కడికి కావండి. ఇది ఢిల్లీ బేస్డ్ ఎన్సీఆర్టీ ఉంది, ఇలా సిబిఎస్ఈ ఓరియంటేషన్ ఉంది, ఇలా స్టేట్ సంబంధించింది కూడా ఉంది. మెటీరియల్స్ తప్పబడితే మీకు సరిగ్గా రావాలంటే నాలుగు. దయచేసి మెటీరియల్స్ ప్రిపేర్ చేయించండి. ఇదే మెటీరియల్స్ బయటికి నాకు అవసరం లేదు, నేను పిల్లలకి మెటీరియల్స్ ఇచ్చినాను, అది పని వచ్చిన తర్వాత మీకు ఛాన్స్ చేయకండి, లేకపోతే
మెయిన్స్ లో 28 సీట్లు కావాలా, కానీ నాకు పరిస్థితి ఎక్కువ కాన్ఫిడెన్స్ కనబడలేదు. మెడికల్ 10 మెంబర్స్ సీట్ కొట్టాల్సిందే, లేదంటే ఇక్కడ స్టాఫ్ మిస్టేక్ కూడా నేను ఫెయిల్యూర్ తప్పక స్టాఫ్ ఫెయిల్యూర్ అంటే నేను ఫెయిల్యూర్ అన్నట్టు 10 మెంబర్స్కి మెన్షన్ చేయకపోతే నేను ఫెయిల్ అయినట్టే అయ్యాను. అదంతా మీ మీద మీ గురువుల బాధ్యత ఉంది. గురువుల గురించి గొప్పగా చెప్పి శ్రీమంతులను చూసుకుంటారు. గురువులు అంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు. ఆ గొప్పలను ఇంకా 4 నిమిషాలు చేసే ప్రయత్నం చేయండి. చైతన్య ఫ్యామిలీ ఇంకా ఫ్యామిలీ చేసే ప్రయత్నం చేయండి. ఈ కాగ్నిటివ్ కల్చర్ యొక్క వడ్డీ రాష్ట్రం కాగ్నిటివ్ అంటే ఇంటెలెక్చువల్స్ అంటే మేధావులు కల్చర్, మేధావుల సంస్కృతి. ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక నేమ్ పెట్టి ఐడెంటిటీ ఉంటుందని పెట్టినాం. అట్లాగే కొంత ఈ వడ్డీని తీసుకొని ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇలాంటి పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్లో ల్యాబ్లే చేయించారు. రికార్డులో ప్రాపర్గా రాయడం కాదు, రికార్డు ఓన్లీ రాయాలి ఎక్కువగా. ఇప్పుడు చూసి రాస్తున్నారు అంతా, ఇంకా రాయలేదు కానివ్వండి, రాత్రి కూడా రాస్తుంది. ఇట్లా కాదు, ఫస్ట్ క్లాస్ నుంచే ప్రాక్టికల్స్ ఉండాలా. మెటీరియల్ ఇవన్నీ ఎక్కడి నుంచి, చాలా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ రెడీ అయినాయి, వాచ్ లేదు, మొబైల్స్ ఏంటి, మన దగ్గర క్రియేటివిటీ వేసుకునే చెప్పులు కూడా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కొరియా చెప్పులు కూడా మనకి తయారు చేసే టెక్నాలజీ మనకు లేదు. దీనికి కారణం ఏంటంటే బుక్లో ఉన్న ఆన్సర్ నేర్చుకోవడం, బట్టి కొట్టడం, పై రాయడం. ప్రాక్టికల్స్ లేవు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఇంటర్మీడియట్ 15 ఏళ్ళ నుంచి నడుపుకుంటా నడుపుతూ అనుభవిస్తున్న ఈ ల్యాబ్ సిస్టమ్ చూసి ఒక్కటి మన బుక్ దగ్గర మన తాతలు రాసుకునే ఆల్రెడీ కనుక్కునేవి మనం ఏం కనుక్కోవటం, ఆ కనుక్కున్న చదివేసరికి రాయలేకపోతున్నాం. మనం నుంచి మనది ఎప్పుడు రాద్దాం, మనం ఏం రాయక ఆ క్రియేటివిటీ లేదు. అసలే ల్యాబ్స్ లేవు, ప్రాక్టికల్స్ లేవు. ప్రతి క్లాస్ కి ఒక ప్రాక్టికల్ ల్యాబ్ తోని కంప్లీట్ గా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. నర్పుడా అని సంతపత్ పద్ధతి 5 కిలోమీటర్స్ ఉంటుంది. నర్పుడా అనే విలేజ్ లా 2 acres క్లాస్ CBSE తెలంగాణలో మీకు ఎక్కడ ఎత్తిన దొరుకుతుంది. అలాంటి డిఫరెంట్ మోడల్తో, అలాంటి ప్రాక్టికల్ స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ దగ్గర కమ్యూనిటీ ఎక్కడైనా దూరం ఉండి ఆ నేర్పైన దూరం ఆందోళన ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి నాకు అప్పటికే ప్రయత్నం చేయండి. మీకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేసి పంపించే బాధ్యత నేను తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న సెకండ్ ఇయర్ పిల్లలకు చాలా తక్కువ టైం ఉంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి, ఇంటికి వెళ్ళకండి. రేపు సంక్రాంతి టైంలో కానీ, క్రిస్మస్ టైంలో కానీ టైం వేస్ట్ చేసి ఇంటి దగ్గర ఉంది. ఇప్పుడు కొంతమంది ప్రిపరేషన్కి రాకుండా IIT పిల్లలు ఇంటి దగ్గర ఉన్నటువంటి టాపర్ పిల్లలే కాలేజ్కి రావట్లేదు. ఇంటి దగ్గర డౌట్ క్లారిఫై అవ్వదు. ఇంటి దగ్గర మీరు అనుకున్నంత లెవెల్ సీరియస్ ప్రిపరేషన్ ఉండదు. ఇంట్లో అమ్మ నాన్న గొడవలు ఉంటాయి, చుట్టుపక్కల గొడవలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి వల్ల ప్రాపర్గా మీ మీద ఎఫెక్ట్ పడే చదవకపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా కాలేజీకి రండి, పొద్దున టైం లేవండి. మీకంటే లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ నుంచి పోవాలంటే, ఒక దూరం వెళ్ళాలంటే, ఈరోజు 3 గంటలకు లేవాలంటే ఫంక్షన్ ఉందని మైండ్లో ఉన్నప్పుడు 3 కాదు 2:30కి లేస్తాం. ఎందుకంటే అది ఇష్టము, అది బాగా వెళ్ళగొట్టాల్సిన పనులే, ఏ ఆరోగ్యం అవసరం లేదు. మీరే నేర్చుకుంటుంటారు. మీ లైఫ్ టైం చదువు గుర్తుపెట్టుకుని చదువు లేకపోతే మీ జీవితాలతో నరకం అనుభవిస్తారు. ఇప్పుడు చెప్తే వినకపోతే రేపు చెడ్డగా చూస్తారు. పెద్ద మనుషులు చెప్తా ఉంటారు, చెప్తే వినకపోతే పడుతున్నారు. రేపు చెప్తే వస్తుంది. మా ప్రజలకి చెప్పేవాళ్ళు లేకుంటే మేము కూడా చెప్తాం కాదు తప్పుకుంటే ఇక్కడ పెట్టిన పరిస్థితులు. ఇంత కావాల్సి ఎంత దూరం పోతున్నారనే భయం ఉన్నా కూడా మీ కెరీర్ కోసం కష్టపడి పంపిస్తున్నారు. రోజు పనులు చేసి మీ ఫీజులు పెడుతున్నారు. అమ్మ నాన్నల ఆలోచనలు దృష్టిలో పెట్టుకోండి. రోజు పడుకునేటప్పుడు కూడా నా కూతురు తినదో లేదో, ఏం తిన్నదో, ఎట్లున్నదో, ఎట్లా పడుతుందో అని రోజు ఆలోచించే పరిస్థితులే. తల్లిదండ్రి సరిగ్గా నిద్రపోరు. హాస్టల్లో ఉండి మీరు అక్కడ ముచ్చట్లు, ఆ విండోలోకి వెళ్ళి బయట పోయే బాయ్స్కి చేతులు ఇవ్వడం, లేదంటే ఫ్రెండ్స్కి ఫోన్లు, ఫ్రెండ్స్ ఆ ఇన్స్టా ఐడీలు అవి ఇచ్చి అమ్మాయిలకు, దేశాల అమ్మాయిలకు ఐడీలు ఇచ్చి ఓపెన్ చేసి నా బాయ్ ఫ్రెండ్ ఏమంటుందో చూసి నాకు చెప్పడం, మీరు రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం, ఇలా చెత్త సిస్టమ్ తయారైపోతున్నారు. అంతా ఇంటికి రాగానే మీరు ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు ఇన్స్టాల్ ఓపెన్ చేస్తున్నారు, అబ్బాయిలకు మెసేజ్ పెడుతున్నారు. ఫోన్ అనేది పాము కన్నా ఎక్కువ డేంజర్ పెట్టుకున్నారు. పాము చూస్తే కూడా ఒకసారి చంపేస్తాం, కానీ ఈ ఫోన్ మనం చంపేస్తుంది. ఫోన్ గోల్కి పోనీయకండి తల్లి, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ పట్టలేకండి.
ఎట్లా మీరు కూడా పిల్లలు నమ్మకం మీ పేరెంట్స్ మీద నమ్మకం ఉండేలా చేసుకోండి. పేరెంట్స్ ఈ సొసైటీలో ఉన్న ఈ అడ్వాన్స్ కల్చర్ వల్ల భయపడి మిమ్మల్ని ట్రైన్ చేసే ప్రయత్నం చేస్తారు. మీకోసమే ఈ లవ్ మ్యారేజ్లో ఇవన్నీ చేసుకొని తల్లిదండ్రులు వదిలేసి ఎవరితో పోతే వాడు 4 రోజుల తర్వాత తండ్రులు బట్టి ఎక్కడిపోతారు, ఎక్కడ పోలేక ప్రాణాలు తీసుకొని చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పింది వినండి. తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలను కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది చదివే ఏజ్ 20 to 24 years దాకా మీ కెరియర్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ కెరియర్ సెట్ అయినాక మీ కాళ్ళ మీద మీరు నిలబడాక మీరు సంపాదించిన పైసలతో పోగొనండి. అప్పుడు దాని అర్థం చేసుకునే హక్కు మీకుంది. ఈ మధ్యలో ఎవరైనా ఫోన్ కనబడితే మళ్ళీ వాళ్ళకి ఫోన్ కలదండి, తీసుకుపోయి వాళ్ళ ముందరనే వాటర్ వేసేస్తుంటే సూపర్. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది తొందరగా టికెట్ అవుతుంది చలికాలం కాబట్టి వాళ్ళందరినీ అయితే సార్ ఈ టాపర్స్ పేరెంట్స్ ఎవరు కదలొద్దు. ఈ టాపర్స్ వరకు ఒకసారి స్టేజ్ మీదకి సార్ మీరు ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఫస్ట్ ఇయర్ లో హైయెస్ట్ స్కోర్ ఒక లిమిట్ చెప్పినారు సార్ వాళ్ళు.